నమస్కారం. భారతదేశ రాజకీయ చరిత్రను చూస్తే గనక స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఓ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీదే దాదాపు పూర్తి ఆధిపత్యం. అవును. అంటే 1952 నుంచి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా 1996 వరకు వాళ్లే కదా ఎక్కువగా అధికారంలో ఉన్నారు. నిజమే. ఇది చూస్తే ఆ కాలంలో అసలు కాంగ్రెస్కు పోటీనే లేదా, వేరే పార్టీలే లేవా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా చాలా పార్టీలు ఉండేవి. మరెందుకని కాంగ్రెస్ను ఓడించి కనీసం ఒక 5 ఏళ్లు స్థిరంగా పాలించడం ఏ పార్టీకి సాధ్యం కాలేదు చాలా కాలం? అదే మనం ఈరోజు లోతుగా చూడబోయేది. ఎందుకలా జరిగిందో కొంచెం విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం ఒక నిర్దిష్ట పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ గురించి మాట్లాడుకుందాం. అసలు దాదాపు ఎవ్వరికీ తెలియని స్థాయి నుంచి వచ్చి కాంగ్రెస్కు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదిగింది, అవును, చివరికి దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఎలా మారింది, ఈ విషయాలన్నీ మన దగ్గరున్న సమాచారాధారంగా విశ్లేషిద్దాం. ఓ, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, మరి మొదలు పెడదామా? అసలు ఈ పార్టీ మూలాలు ఎక్కడున్నాయి, దాని ప్రయాణంలో ముఖ్యమైన మలుపులేంటి, అదంతా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, దీనికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే 1975 ప్రాంతానికి. అప్పుడు ఇందిరాగాంధీ గారు దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. అవును, అది చాలా పెద్ద సంఘటన. దానివల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, ఇందిరాగాంధీ పట్ల కూడా జనంలో చాలా వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకతను వాడుకోవాలని చాలా పార్టీలు అనుకున్నాయన్నమాట. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేశాక ఇక కాంగ్రెస్ను ఎలాగైనా ఓడించాలి అనే ఒక్క లక్ష్యంతో అందరూ కలిశారా? చాలా పార్టీలు, జనతా మోర్చా, కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీ, భారతీయ లోక్దళ్, ఇంకా భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, ఇలాంటి చాలా పార్టీలు, వాటి సిద్ధాంతాలు వేర్వేరైనా సరే అన్నీ కలిసిపోయి జనతా పార్టీ అని ఒకటి ఏర్పాటు చేశాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతీయ జనసంఘ్ కూడా ఈ కూటమిలో భాగమైంది. ఆ తర్వాత 1977 ఎన్నికలొచ్చాయి కదా. అప్పుడు గెలిచారు. జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించింది. మొత్తం 544 సీట్లలో జనతా పార్టీకి 295 వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 154కే పరిమితమైంది. అబ్బా, అంటే స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ను ఓడించిన మొదటి పార్టీ ఇదే అనమాట. అవును, మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అదొక హిస్టారిక్ మూమెంట్. కానీ ఇది నిలబడిందా? అక్కడే అసలు సమస్య మొదలైంది. కాంగ్రెస్ను ఓడించాలనే గోలైతే లీచ్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఎందుకంటే ఈ కలిసిన పార్టీల సిద్ధాంతాలు చాలా వేరు. ఏ రెండు పార్టీల ఐడియాలజీ సరిగ్గా మ్యాచ్ అయ్యేది కాదు. అధికారం రాగానే ఈ తేడాలన్నీ బయటపడ్డాయి. అంటే అధికారం కోసం గొడవలు మొదలయ్యాయా? ఖచ్చితంగా. ప్రధాని పదవి కోసం మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ ముగ్గురు మధ్య పోటీ. దేశాయ్ ప్రధాని అయ్యారు. చరణ్ సింగ్కి హోం, జగ్జీవన్ రామ్కి రక్షణ శాఖ ఇచ్చారు. కానీ లోపల అసంతృప్తి పోలేదు. దానికి తోడు ఇందిరాగాంధీ మీద కేసులు పెట్టారు. కానీ అవి కోర్టులో నిలవలేదు. దీంతో హోంమంత్రిగా ఉన్న చరణ్ సింగ్ను రాజీనామా చేయమని దేశాయ్ ఒత్తిడి చేశారు. పార్టీలో కుముళ్లాటలు ఎక్కువయ్యాయి. అదే టైంలో బయట పరిస్థితి ఎలా ఉంది? బయట కూడా సమస్యలే. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు జరిగాయి. దీనికి కారణం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలేనని జనతా పార్టీలోని కొందరు, ముఖ్యంగా సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కదా? అవును, హిందూ జాతీయవాద సంస్థ. మరి దీనికి జనతా పార్టీకి ఏం సంబంధం? అక్కడే అసలు సమస్య. జనతా పార్టీలో కలిసిన భారతీయ జనసంఘకు ఆర్ఎస్ఎస్తో చాలా దగ్గరి సంబంధాలుండేవి. అలాగా? దాంతో మిగతా పార్టీల వాళ్ళు ఏమన్నారంటే, జనసంఘ్ నాయకులైన వాజ్పేయి, అద్వానీలను మీరు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు తెంచుకోండి, లేదంటే జనతా పార్టీ నుంచి వెళ్ళిపోండి అని కండిషన్ పెట్టారు. అబ్బా, ఇది పెద్ద సమస్యే కదా? పెద్ద సమస్యే. ఈ షరతులు, లోపలున్న గొడవలు, లీడర్షిప్ పోరు, ఐడియాలజీ తేడాలు అన్నీ కలిసి కేవలం 2 ఏళ్లలోనే 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయింది. పార్టీ ముక్కలైపోయింది. 2 ఏళ్లకేనా? అంతే. 1980లో ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ మళ్లీ ఈజీగా గెలిచి అధికారంలోకొచ్చేసింది. అంటే కేవలం యాంటీ కాంగ్రెస్ అనే దానిమీద కలిస్తే లాభం లేదనమాట, సిద్ధాంతాలు కలవాలి. సరిగ్గా చెప్పారు. ఆ జనతా ప్రయోగం ఫెయిల్ అవ్వడానికి అదే ముఖ్య కారణం. సరే, ఆ జనతా పార్టీ విఫలమయ్యాక మరి భారతీయ జనసంఘ నుంచి వచ్చిన వాజ్పేయి, అద్వానీలేం చేశారు? వాళ్ళు
తమ జనసంఘ సహచరులతో కలిసి 1980 ఏప్రిల్లో అధికారికంగా భారతీయ జనతా పార్టీ బీజేపీని స్థాపించారు. ఓ అప్పుడేర్పడిందా బీజేపీ? అవును, వాజ్పేయి గారు దాని మొదటి అధ్యక్షుడు. అంటే బీజేపీకి మాతృక భారతీయ జనసంఘ్ అన్నమాట. దాని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. భారతీయ జనసంఘ్ అంటే బీజేఎస్ 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు. ముఖ్యంగా హిందూ జాతీయవాదం దాని సిద్ధాంతం. 1952 మొదటి ఎన్నికల్లో తెలుసా, కాంగ్రెస్కు 364 సీట్లొస్తే బీజేపీకు 3 సీట్లొచ్చాయి. 3 అంతే. ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్లు దాన్ని నడిపించారు. అది బేసిక్గా హిందుత్వ పార్టీగానే ఉండేది. మరి బీజేపీ కూడా అచ్చం అలానే మొదలైందా, లేక వాజ్పేయి గారేమైనా మార్పులు చేశారా? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. వాజ్పేయి గారు బీజేపీని జనసంఘ్లాగా కేవలం హిందుత్వ పార్టీగా కాకుండా కొంచెం బ్రాడ్ బేస్తో నడపాలని చూశారు. అంటే అందుకే 2 కొత్త విషయాలు చెప్పారు. ఒకటి, పార్టీలో ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్నవాళ్లే కాదు, లేనివాళ్లు కూడా ఉండొచ్చు. 2, పార్టీ హిందూ మతానికే కాదు, అన్ని మతాలను సమానంగా చూస్తూ సెక్యులరిజం పాటిస్తుంది అని. గాంధీయన్ సోషలిజంను కూడా యాడ్ చేశారు. ఇది జనసంఘ్ కంటే భిన్నంగా ఉంది కదా? అవును, భిన్నమైన వైఖరి. పార్టీని కొంచెం మధ్యవాద మార్గంలోకి తేవాలని ప్రయత్నమన్నమాట. మరి దీని రిజల్ట్ ఎలా వచ్చింది? జనం యాక్సెప్ట్ చేశారా? అస్సలు లేదు. ఈ కొత్త పాలసీలతో 1984 ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఊహించండి ఎన్ని సీట్లో? ఎన్ని? కేవలం 2 లోక్సభ సీట్లు. అరే, 2 ఎందుకలా? 2 కారణాలు. ఒకటి, ఈ కొత్త సిద్ధాంతాలు జనసంఘ నుంచి వచ్చిన వాళ్లకు నచ్చలేదు, కొత్త ఓటర్లను ఆకర్షించలేకపోయాయి. ఒక రకమైన కన్ఫ్యూజన్ అన్నమాట. రెండోది, ఇంకా ముఖ్యమైనది, 1984 ఎన్నికలకు ముందే ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. అవును. దాంతో దేశమంతా కాంగ్రెస్ మీద సింపతి వేవ్ వచ్చింది. ఆ వేవ్లో కాంగ్రెస్ 404 సీట్లు గెలిస్తే బీజేపీ కొట్టుకుపోయింది. నిజమే. అప్పట్లో మన ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ 30 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అదొక రికార్డ్. ఒక ప్రాంతీయ పార్టీకి ఆ హోదా రావడం అదే ఫస్ట్ టైం. ఇంత దారుణమైన ఓటమి తర్వాత బీజేపీలో ఏమన్నా మార్పులు జరిగాయా? జరిగాయి. పెద్ద మార్పే జరిగింది. ఈ ఓటమి తర్వాత వాజ్పేయి గారి ప్లేస్లో ఎల్కే అద్వానీ గారు పార్టీ అధ్యక్షుడయ్యారు. అద్వానీ గారు వచ్చారా? అవును. ఇది బీజేపీ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇక్కడ్నుంచే పార్టీ డైరెక్షన్ మారింది. నెమ్మదిగా బలం పుంజుకోవడం స్టార్ట్ అయింది. అద్వానీ గారు ఏం చేశారు? వాజ్పేయి గారు లైన్ కంటిన్యూ చేశారా లేక మార్చారా? మార్చారు. ఇక్కడే కథనం మారుతుంది. వాజ్పేయి గారి సెక్యులర్ గాంధీయన్ సోషలిజం లైన్ను అద్వానీ గారు పక్కన పెట్టేశారు. పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వ వైపు మళ్లీ ఫోకస్ షిఫ్ట్ చేశారు. ముఖ్యంగా అప్పటికే హీటెక్కుతున్న అయోధ్య బాబ్రీ మసీదు వివాదం ఉంది కదా? అవును, విన్నాను. దాన్ని పార్టీ మెయిన్ ఎజెండాగా తీసుకున్నారు. అంటే అయోధ్య ఇష్యూని అప్పటిదాకా పార్టీ పెద్దగా పట్టించుకోలేదా? అంతగా లేదు. వివాదం 1949 నుంచి ఉంది. కానీ 1951లో వచ్చిన జనసంఘ గాని, 1980లో వాజ్పేయి గారు పెట్టిన బీజేపీ గాని దాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా వాడలేదు. కానీ అద్వానీ గారు వచ్చాక ఆర్ఎస్ఎస్ వాళ్లు స్థాపించిన విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి అప్పటికే రామ జన్మభూమి ఉద్యమం నడుపుతోంది. దానికి బీజేపీ పూర్తి సపోర్ట్ ఇచ్చింది. అయోధ్యలో రామాలయం కట్టడమనేది మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంటుంది అని ప్రకటించారు. అంటే వాజ్పేయి గారి ప్రయత్నం వర్కౌట్ అవ్వకపోయేసరికి మళ్ళీ పాత హిందుత్వ లైన్కే వెళ్లారన్నమాట. అవును, ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ షిఫ్ట్. మరి మార్పు ఫలితం ఇచ్చిందా? వెంటనే డ్రమాటిక్గా 1984లో 2 సీట్లున్న బీజేపీ 1989 ఎలక్షన్స్ వచ్చేసరికి ఏకంగా 85 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 2 నుంచి 85? అవును. ఆర్ఎస్ఎస్ విహెచ్పి యాక్టివిటీస్, ఈ రామ జన్మభూమి ఉద్యమం వల్ల బీజేపీ పేరు దేశమంతా పాకిపోయింది. ఒక స్ట్రాంగ్ హిందూ ఓట్ బేస్ క్రియేట్ అవ్వడం మొదలైంది. 85 అంటే చాలా పెద్ద జంప్ కదా? ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయిందా? అయింది. దీని కంటిన్యూయేషన్గానే 1990లో అద్వానీ గారు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఒక రథయాత్ర మొదలుపెట్టారు, రామాలయ నిర్మాణం డిమాండ్తో. రథయాత్ర విన్నాను. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే వివాదాలు వచ్చాయి. ఈ యాత్ర ఆర్గనైజేషన్లో అప్పట్లో గుజరాత్లో అంతగా తెలియని ఒక యువ నాయకుడు కీలకంగా పనిచేశాడు. ఆయనే నరేంద్ర మోడీ.
అప్పట్నుంచేనా? అవును. అయితే యాత్ర బీహార్ వెళ్ళినప్పుడు అప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ గారిని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేశారా? మరి అప్పుడు ఆగిపోయిందా? లేదు, ఆగలేదు. సరికదా, ఇంకా ముదిరింది. సరిగ్గా 2 ఏళ్లకు 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వేలాది కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. అవును, అది చాలా పెద్ద సంఘటన. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అఫీషియల్గానే 2,000 మందికి పైగా చనిపోయారు. ప్రభుత్వం విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్ని బ్యాన్ చేసింది. చాలా మంది బీజేపీ లీడర్లను కూడా అరెస్ట్ చేశారు. ఇన్ని గొడవలు జరిగితే పార్టీకి నష్టం జరగాలి కదా? పాలిటిక్స్లో కొన్నిసార్లు కాంట్రవర్సీలే ప్లస్ అవుతాయి. ఈ సంఘటనలతో బీజేపీ పేరు ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. ఒక వర్గంలో వ్యతిరేకత పెరిగినా హిందూ జాతీయవాద భావాలున్న వారిలో మాత్రం పార్టీకి సపోర్ట్ విపరీతంగా పెరిగింది. సో పొలిటికల్గా ఇది బీజేపీకి ప్లస్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడొచ్చాయి? పరిస్థితి ఏంటి? ఈ సంఘటనల తర్వాత 1996లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు బీజేపీ బలం ఇంకా పెరిగింది. 161 సీట్లతో పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఓ, 161 అంటే చాలా ఎక్కువ. మరి గవర్నమెంట్ ఫామ్ చేశారా? అక్కడే సమస్య. లార్జెస్ట్ పార్టీ అయింది కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావలసిన మెజారిటీ అంటే 273 సీట్లు ఏ పార్టీకి రాలేదు. హంగ్ పార్లమెంట్ అన్నమాట. మరి అప్పుడు? లార్జెస్ట్ పార్టీ కాబట్టి వాజ్పేయి గారిని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయమని పిలిచారు. కాని ఆయన మిగతా పార్టీల సపోర్ట్ కూడగట్టలేకపోయారు. పార్లమెంట్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోలేక కేవలం 16 రోజుల్లోనే గవర్నమెంట్ పడిపోయింది. 16 రోజులా? అరే! అవును, అది బీజేపీకి పెద్ద దెబ్బ. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఎలక్షన్లా? లేదు, అప్పుడే వాజ్పేయి గారికి క్లియర్గా అర్థమైంది. ఒంటరిగా వెళ్లి కాంగ్రెస్ను ఓడించడం, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడం కష్టమని, వేరే పార్టీలను కలుపుకోపోవాలని. అంటే అలయన్స్ పాలిటిక్స్ వైపు వెళ్లారా? ఖచ్చితంగా. అందుకే 1998 ఎలక్షన్స్కి ముందు బీజేపీతో ఐడియాలజీ కలిసే పార్టీలు లేదా కాంగ్రెస్ అంటే పడని రీజనల్ పార్టీస్ వీళ్లందర్నీ కలుపుకొని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అని ఒక కూటమి ఏర్పాటు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఎన్డీఏ 1998 ఎలక్షన్స్లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిందా? అయ్యింది, కానీ సగం సగమే. 1998లో బీజేపీకి 182 సీట్లు వచ్చాయి. మళ్లీ లార్జెస్ట్ పార్టీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చింది. జయలలిత గారి ఏఐఐడిఎంకే, చంద్రబాబు నాయుడు గారి టీడీపీ లాంటి పార్టీల సపోర్ట్తో వాజ్పేయి గారు రెండోసారి పీఎం అయ్యారు. ఈసారి నిలబడిందా గవర్నమెంట్? లేదు, ఏడాది తిరిగే లోపే జయలలిత గారు సపోర్ట్ వెనక్కి తీసుకున్నారు. దాంతో పార్లమెంట్లో విశ్వాస పరీక్ష పెడితే కేవలం 1 ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం మళ్లీ పడిపోయింది. 1 ఓటుతోనా? అప్పట్లో పాలిటిక్స్ ఎంత ఇన్స్టేబుల్గా ఉండేవో కదా? నిజంగా. మీరు గమనిస్తే 1952 నుంచి 1999 వరకు కాంగ్రెస్ ఓడిపోయిన ప్రతిసారి అధికారంలోకొచ్చిన ఏ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కూడా 5 ఏళ్లు పూర్తికాలం నిలబడలేదు. అవును కదా? ఏడాదికో 6 నెలలకో, కొన్నిసార్లు రోజులకే పడిపోయేవి. అలాంటి టైంలో ఒక నాన్ కాంగ్రెస్ స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్ని వాజ్పేయి గారు ఎదుర్కొన్నట్టున్నారు. అవును, ఆయన పట్టు వదల్లేదు. 1999లో మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి బీజేపీకి 183 సీట్లొచ్చాయి. ఎన్డీఏ కూటమికి మాత్రం క్లియర్ మెజారిటీ వచ్చింది, 303 సీట్లు. అబ్బా! దాంతో వాజ్పేయి గారు మూడోసారి ప్రధాని అయ్యారు. ఈసారి మాత్రం ఆయన గవర్నమెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 ఏళ్ల పూర్తికాలం 1999 నుంచి 2004 వరకు నడిచింది. గ్రేట్. నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ టర్మ్ ఉండటం అదే మొదటిసారేమో. అవును, అదొక రికార్డు. అంటే అద్వానీ గారు పార్టీని కింద స్థాయిలో బలంగా చేస్తే వాజ్పేయి గారు కూటమిని నడిపి స్థిరత్వం ఇచ్చారన్నమాట. పర్ఫెక్ట్గా చెప్పారు. అద్వానీ గారి అగ్రెసివ్ స్టైలు, రామ జన్మభూమి లాంటి ఇష్యూస్ పార్టీకి మాస్ బేస్, ఓట్లు, సీట్లు పెంచితే వాజ్పేయి గారి డిప్లొమసీ, అందరినీ కలుపుకోపోయే నేచర్, అది కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక బలమైన నిలబడే కూటమిని కట్టగలిగింది. అందుకే బీజేపీలో ఆ ఇద్దరికీ అంత రెస్పెక్ట్. సరే, 2004 వరకు ఎన్డీఏ పాలించింది. ఆ తర్వాత ఏమైంది? కాంగ్రెస్ మళ్లీ వచ్చిందా? అవును, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కూడా స్ట్రాటజీ మార్చింది. 2004 ఎలక్షన్స్కి ముందు బీజేపీ వ్యతిరేక పార్టీలతో వాళ్లు కూడా ఒక కూటమి పెట్టారు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, యూపీఏ. ఓ, ఎన్డీఏకు పోటీగా యూపీఏ? ఎగ్జాక్ట్లీ. 2004 ఎలక్షన్స్లో అందరూ ఆశ్చర్యపోయేలా యూపీఏ గెలిచింది, ఎన్డీఏ ఓడిపోయింది. అలాగా?
ఆ తరువాత 2009లో కూడా యూపీఏనే గెలిచింది. మొత్తం 10 ఏళ్లు 2004 నుంచి 2014 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు. మరి 10 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్ళీ ఎలా వచ్చింది? యూపీఏ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు, అంటే యూపీఏ 2 టైంలో గవర్నమెంట్ మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2G స్కామ్, కోల్ స్కామ్ లాంటివి. అవును, విన్నాం. పాలసీ పెరాలిసిస్ అని, గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదని విమర్శలొచ్చాయి. దాంతో 2014 ఎలక్షన్స్ వచ్చేసరికి యూపీఏ మీద జనంలో చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఇదే టైంలో బీజేపీకి ఎవరు నాయకత్వం వహించారు? ఇందాక అద్వానీ గారి రథయాత్ర టైంలో ఒక లీడర్ హెల్ప్ చేశారని చెప్పాను, గుర్తుందా? నరేంద్ర మోడీ గారు. ఆయనే అప్పటికే గుజరాత్ సీఎంగా చాలా పాపులర్ అయ్యారు. 2014 ఎలక్షన్స్కి ఎన్డీఏ ఆయన్నే పీఎం క్యాండిడేట్గా ప్రకటించింది. ఆ ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా మోడీ వేవ్ కనిపించింది. బీజేపీ ఒక్కటే సొంతంగా మెజారిటీ మార్క్ 272 దాటేసి 282 సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమికి 336 వచ్చాయి. అరే, సింగిల్గానే మెజారిటీ వచ్చిందా? అవును, నరేంద్ర మోడీ గారు ప్రధానయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎలక్షన్స్లో అంతకంటే పెద్ద మెజారిటీతో బీజేపీ మళ్లీ గెలిచింది. వావ్, నిజంగా అదొక లాంగ్ జర్నీ. భారతీయ జనసంఘ్ అనే ఒక చిన్న గ్రూప్గా స్టార్ట్ అయ్యి, జనతా ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయ్యి, బీజేపీగా రీబార్న్ అయి, ఐడియాలజీలు మార్చుకొని, కొన్ని కాంట్రవర్షియల్ మూమెంట్స్తో బలం పెంచుకొని, అలయన్సులతో నిలబడి, చివరికి ఇప్పుడు ఇంత పెద్ద శక్తిగా ఎదగడం నమ్మశక్యంగా లేదు. నిజమే. ఈ మొత్తం ప్రయాణంలో చాలా లెసన్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ లీడర్షిప్ ఎంత ఇంపార్టెంటో చూశాం. అంటే అద్వానీ గారి అగ్రెషన్, వాజ్పేయి గారి కోయిలేషన్ స్కిల్స్. అవును. అలాగే పరిస్థితులకు తగ్గట్టు ఐడియాలజీని మార్చుకోవడం, లేదా మళ్లీ పాతదాన్ని బలంగా పట్టుకోవడం, పబ్లిక్ పల్స్ని అర్థం చేసుకోవడం, రైట్ టైంలో రైట్ ఇష్యూస్ని టేకప్ చేయడం, అలయన్స్లను మేనేజ్ చేయడం, ఇవన్నీ బీజేపీ సక్సెస్లో పార్ట్ ప్లే చేశాయి. మరింతకీ దీని సారాంశం ఏంటి? పాలిటిక్స్లో గెలవాలంటే స్ట్రాంగ్ ఐడియాలజీ ఉండాలా, లేక టైంకి తగ్గ స్ట్రాటజీలు, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే చాలా? అదో పెద్ద ప్రశ్న. బహుశా రెండూ కావాలేమో అనిపిస్తుంది. ఐడియాలజీ ఒక ఫౌండేషన్ లాంటిది, కానీ దానిమీద సక్సెస్ బిల్డ్ చేయాలంటే కరెక్ట్ స్ట్రాటజీలు, లీడర్షిప్, పబ్లిక్ మూడ్ని క్యాచ్ చేయడం, ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. పాలిటిక్స్లో ఏది ఫిక్స్డ్ కాదు కదా, ఎప్పటికప్పుడు మార్పులు, అడాప్టేషన్స్ తప్పవన్నమాట. ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. అసలు బీజేపీ స్టార్ట్ అయినప్పుడు ఒక మామూలు కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోడీ చివరికి పార్టీని, దేశాన్ని నడిపించే లీడర్గా ఎలా మారగలిగారు? అవును, అది కూడా ఇంట్రెస్టింగే. గుజరాత్ సీఎంగా ఆయన చేసిన పనులు, ఆయన పాలనా విధానం, అవి నేషనల్ పాలిటిక్స్ని, జనాల ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేశాయి? ఒక రీజనల్ లీడర్ నేషనల్ లీడర్గా ఎలా ఎదుగుతారు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. దీని గురించి బహుశా మరోసారి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా.